వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి కథ ఒకటి చెప్పుకుందామండి. భర్తను గెలిచిన భార్య సూపర్. ప్రేక్షకులందరికీ చాలా ఉత్సాహంగా ఉంటుంది జయ. అవునండి, మన ఫాలోవర్స్ అందరు చాలా ఆనందిస్తారు. వినటానికే బాగుంది కదా. చందమామ కథ. ఓకే అండి. పూర్వమట విదేహ రాజ్యానికి సామంతులు చాలా మంది ఉండేవాడు. సామంతుల్లో ఒక ఆయన వీరసేనుడు. ఆయన వృద్ధుడు అయ్యే నాటికి ఆయనకి జయంతుడని ఒక యుక్త వయసుకు వచ్చిన కుమారుడు ఉండేవాడు. ఆయన ఈ జయంతుడితో పాటు మాలిని అని ఒక పిల్లని కూడా పెంచాడు. ఆయన చనిపోయాడు కానీ ఈ పిల్లని పెంచాడు. ఈ పిల్ల ఎవరంటే ఒక మూలికా వైద్యుడి కూతురు. ఏదో సందర్భంలో ఈయనకు దెబ్బ తగిలితే ఆ మూలికా వైద్యం చేసిన ఆయన బాగా సహాయం చేశాడు, వైద్యం చేశాడు. ఈయన ఆరోగ్యం చిక్కింది. వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి రాకపోక ఉండేవి. ఆ మూలికా వైద్యుడు సడన్గా మరణించాడు. ఆయనకు ఒక కూతురు ఉంది, మాలిని. ఆ పిల్ల ఈయన ఏం చేశాడంటే ఆయన మరణించేసరికల్లా నా అన్నవాళ్ళు లేని ఆ పిల్లని తెచ్చి తన భార్య అయిన లక్ష్మీదేవికి అప్పచెప్పాడు. ఈ పిల్లని కూడా పెంచు మనవాడితో పాటు అని. వీళ్ళ ఇంట్లో పెరిగింది మాలిని. అయితే ఈయనకి జయంతుడు కొడుకున్నాడు కదా, ఈ జయంతుడు మాలిని ఒక ఇంట్లోనే పెరిగారు. మాలినికి చిన్నప్పటి నుంచి జయంతుడు అంటే ప్రేమ, ఇష్టం. కానీ జయంతుడు ఎప్పుడు ఆ పిల్లని పెద్దగా పట్టించుకోలేదు. తమ ఇంట్లోనే ఉండటం, ఆ పిల్ల తనని అట్రాక్ట్ చేయడానికి ఏ వేషము వేయకపోవటంతో అతను ఈ పిల్ల బాగుందని అందుకని చక్కగా అదేదైనా వాళ్ళ చూపులు అవి చూస్తే బాగుండేది. ఆ పిల్ల ఎప్పుడూ చూసేది కాదు. కానీ ఇతనంటే ఇష్టం ఆ పిల్లకి. ఇద్దరు యుక్త వయస్కులు అయ్యారు. వీరసేనుడు మరణించాడు. ఈ అబ్బాయి సామంతుడుగానే ఏదో సుమారుగా సామంతుడి కుమారుడుగా ఉండేవాడు. మాలిని ఎంత ఇష్టం ఉన్నా అది ఏమనుకునేదంటే అమ్మాయి, నేను వీళ్ళింటో గతి లేక పెరిగేదాన్ని, ఇతను ఏ సామంతుడి కుమార్తెనో లేకపోతే రాజుగారి కుమార్తెనో పెళ్లి చేసుకోగలిగేంత ఘనత ఉన్నవాడు, మనకెక్కడ లభిస్తుంది ఇలాంటిది అని ఇట్లా తన దీని పట్ల అంటే తన పరిస్థితిని బట్టి ఆ అమ్మాయి ఎప్పుడూ అతన్ని కొంచెం హేళగా ఏదైనా సైగ చేయటం లాంటివి కూడా చేసేది కాదు. కామ్గా ఉండేది. అయితే ఏమైంది, రాజుగారి దగ్గర నుంచి శశిభూషణ్ అని ఒక ఆయన వచ్చాడు వీళ్ళ దగ్గరికి. వచ్చి లక్ష్మీదేవి గారికి ఏం చెప్పాడంటే, అమ్మ, రాజుగారికి ఏదో తీవ్రమైన జబ్బు చేసింది, ఆయన ఎన్నాళ్ళు టీకా ఇస్తాడో మనకు తెలియదు, మరి నీ కుమారుడు యుక్త వయస్కుడు ఏదో ఇంట్లో పెట్టుకుని ఉంచుకోవద్దు, నీ భర్త ఏ స్థానంలో ఆ స్థానంలో ఉన్నాడో, మహారాజా స్థానంలో ఏ ప్లేస్లో ఉన్నాడో ఆ ప్లేస్కి నీ కుమారుడు సరిపోతాడు. రాజుగారు ఆరోగ్యంగా ఉండగానే పిల్లవాడిని కనుక అక్కడికి పంపేవంటే మరి ఇతనికి ఉద్యోగం స్థిరపడిపోతుంది, సామంతు గారి కొడుగ్గా కాకుండా సామంతుడుగా ఉంటాడు అని నచ్చజెప్పాడు. నచ్చజెప్పేసరికల్లా ఈవిడ ఆలోచించి కొడుకుని పంపడానికి నిశ్చయమైంది. కొడుకుని ఎక్కడికి పంపాలి, వీళ్ళు ఉన్నది చిన్న ఊరు, మహారాజాస్థానికి పంపాలంటే విదేహకి పంపించేసేయాలి. ఈ అబ్బాయి వెళ్ళిపోతాడనగానే ఈ పిల్ల మెల్లిమెల్లిగా కళ్ళ నీళ్ళు తుడుచుకోవటం మొదలుపెట్టింది. తుడుచుకుంటుంటే ఏమన్నది, ఆవిడ అడిగింది 1-2 సార్లు, ఎందుకు అమ్మాయి అంటే, పాపం రాజుగారికి జబ్బు చేసిందని బాధగా ఉందండి అని. తర్వాత ఇంకో 2 రోజులు పోయాక అతను బయలుదేరాడు. వెళ్ళాక కూడా ఈ పిల్ల కళ్ళు తుడుచుకుంటోంది. ఈవిడికి డౌట్ వచ్చింది, ఎందుకు ఈ పిల్ల ఇట్లా ఎంతసేపు కళ్ళు తుడుచుకుంటోందంటే, ఈ అమ్మాయి ఏమంది, ఆవిడ అడిగింది, ఎందుకే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటావు అమ్మడు అని అడిగితే, రాజుగారి వైద్యం నేను కుదర్చగలను, కానీ నన్ను ఎవరు పంపిస్తారు, నన్ను ఎవరు ఒప్పుకుంటారు, అందుకని ఏడుస్తానంటే ఆవిడకి నవ్వొచ్చింది. అది అదే జయంతుడు వెళ్ళిపోయాడని ఏడుస్తున్నావు కదా నువ్వు అని బాగా నిలదీసి అడిగింది. అవును, జయంతుడు అంటే ఇష్టమని ఒప్పుకున్నాక ఏమంది, రాజుగారికి వైద్యం చేయగలను అత్త నేను అని చెప్పేసరికల్లా, మా నాన్న నాకు ఇలాంటి వైద్యాలు చాలా చెప్పాడు చిన్నప్పుడు, 12-10 ఏళ్ళు వచ్చేదాకా తండ్రితో ఉంది, కొన్ని మూలికలు నేను గుర్తుపడతాను కూడా, మా నాన్న తీసుకెళ్ళేవాడు అని చెప్పేసరికల్లా, సరే ఈవిడ ఏం చేసింది, పిల్ల వైద్యం చేసినా చేయకపోయినా జయంతుడిని ఒకసారి చూసి వస్తుందని రాజాస్థానానికి కబురు చేసి ఈ పిల్లని బండి కట్టించి పంపించింది. బండి కట్టించి పంపించేసరికల్లా ఈ సామంతుడి ఇంటి నుంచి వచ్చింది కాబట్టి రాజుగారి అమ్మాయిని లోపల రానిచ్చాడు, కానీ ఈ చిన్న పిల్లని చూసేసరికల్లా ఆయన తెల్లబోయాడు. ఈ పిల్లని చూస్తే దానికి 18-19 ఏళ్ళు ఉంటాయి. ఈ 18 ఏళ్ల చిన్నపిల్ల ఇది నాకేం వైద్యం చేస్తుంది, మూలికా వైద్యం చిన్న పనే, ఎంత తలపండిపోవాలి దానికి. ఆయన ఏమన్నాడంటే, ఇగో నాకు నీ వైద్యం మీద నమ్మకం లేదు, వైద్యం సరిగ్గా కుదరపోతే నీ తలది ఇస్తా, వైద్యం కనుక కుదిరి నాకు జబ్బు కుదిరిపోతే ఆ స్థానంలో నువ్వు ఎవరిని కావాలంటే వాళ్ళకి ఇచ్చి నేను వివాహం చేస్తానని ఒప్పుకున్నాడు. బాగుందిగా, నువ్వు యుక్త వయస్కులవి పిల్లవి, పెళ్లి కావాల్సిన పిల్లవి కాబట్టి నీకు అద్భుతమైన పెద్ద కుటుంబంలో వివాహం జరిపిస్తా, మందు కుదరలేదో నీ తల దించేది నీకు నిరుకేనని అన్నాడు. ఆ అమ్మాయి ఒప్పుకుంది. 4 రోజుల్లో రాజుగారి జబ్బు కాస్త కుదిరిపోయింది. అమ్మాయి వచ్చేటప్పుడు మూలికలు పుచ్చుకొచ్చింది. శశిభూషణ్ వచ్చాడు కదా, ఆయన రాజుగారికి ఉన్న వ్యాధి లక్షణం అన్నీ చెప్పాడు. అమ్మాయికి ముందే తెలుసు, అక్కడి నుంచి మూలికలు పుచ్చుకొచ్చింది. మూలికా వైద్యం కుదిరింది, రాజుకు గుణం కనపడింది.
శుభ్రంగా తయారయ్యాడు. 4 రోజుల కల్లా బాధలు తగ్గిపోయింది. ఆయన ఒక వారం రోజులు బాగా పుష్టి పుంజుకున్నాక ఒకరోజు మొత్తం ఆస్థానం అంతా మోహరించినప్పుడు ఈ పిల్లని వెంబడి పెట్టుకెళ్ళి అందరినీ చూపించి, వీళ్ళల్లో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావో చెప్పు, నువ్వు ఎవరినంటే వాడికి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తానన్నాడు. రాజుగారు ఆజ్ఞ శిరసావహించాల్సిందేగా. ఈ అమ్మాయి ఏం చేసింది, అటు ఇటు తిరిగి జయంతుడిని చూపించి ఈయనకిచ్చి చేయండి నన్ను అంతే. రాజుగారు నాడు జయంత ఈ పిల్లని పెళ్లి చేసుకో అన్నాడు. అనగానే సర్రుమని లేచాడు జయంతుడు. దీన్ని ఏం చేసుకోవటం ఏంటండి, ఇది మా ఇంట్లో పెరిగింది, మా ఇల్లు కాపెట్టుకుని ఉన్న పిల్ల, ఇది కావాలని ఎత్తేసి నా మీద నన్ను పెళ్లి చేసుకోవడానికి పని చేసిందని పోట్లాడాడు. అనేసరికి ఈ పిల్ల అవమాన పడిపోయింది. సభలో అట్లా అంటే అవమానం కాదు మరి, మా ఇంట్లో ఎంగిలి మెతుకులు తింది పెరిగింది ఇలాంటి మాటలు అంటే అమ్మాయి తలదించుకుని వద్దులేండి, వివాహం వద్దు, పోనీళ్ళండి, నన్ను ఊరు పంపించేసేయండి అది అనగానే రాజు అన్నాడు, హత్తేరి నేను అన్నమాట కాదంటావా, పెళ్ళైతే నువ్వు చేసుకుని తీరాల్సిందేనన్నాడు. జయంతుడు కొళ్ళు మండిపోయింది. ఇప్పుడు కాదంటే సామంతు ఉద్యోగం పోతుంది, అదే తల్లి ఏమంటుందో ఆలోచించుకుని సరేనన్నాడు. వివాహం జరిగిపోయింది. జరిగిపోయాక ఆ రోజు సాయంకాలం చెప్పాడు ఆయన, జయంతుడు ఏదో నన్ను పెళ్లి చేసుకుని సాధించాను అనుకుంటున్నావేమో, ఎప్పటికీ నువ్వు నా పెళ్ళానివి కాలేవు. రాజుగారి ముచ్చట కోసం పెళ్లి చేసుకున్నా కానీ నీతో కాపురం చేసే ఉత్సాహం నాకు లేదు. నువ్వెవరో నేనెవరో, ఎక్కడికి పోతావో పో అనేసరికి అలా పిల్లయ్యి అక్కడి నుంచి పిల్లేచాక వెళ్ళిపోయాడు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఉత్తరం ఏమని రాశాడంటే, నీవెప్పటికీ నా భార్యవి కాలేవు, నా ఉంగరం నీ చేతికి ఏనాడు వస్తుందో ఆనాటికి నువ్వు నా భార్య అనుకో, అది జన్మలో జరిగే పని కాదని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ పిల్ల బేకమొహం వేసింది. ఇంతలో వాళ్ళ అమ్మ కూడా వచ్చిందిగా పెళ్ళికి. ఆవిడ ఎవరెవరో వీడు ఇంత పని చేశాడని పిల్లని బతిమలాడి ఏదో ఓదార్చింది. ఈ వెళ్ళిన జయంతుడు కాశీరాజు దగ్గర ఉద్యోగానికి చేరాడు. ఓహో, విదేహ నుంచి వెళ్ళిపోయాడు. సరే ఈ పిల్ల కూడా ఏం చేస్తుంది, ఇంకా నాకు ఇంట్లో ఉండబుద్ధి కావటం లేదు, ఎక్కడికైనా వెళ్తానని అమ్మాయి దేశాటనంకి మొదలుపెట్టింది. తీర్థయాత్రలు చేసేది, ఏదో కొంచెం డబ్బు ఇచ్చాడు రాజుగారు. అయితే వివాహం అప్పుడు రాజుగారు ఒక ఉంగరం ఇచ్చారు ఈ అమ్మాయికి. ఉంగరం ఇస్తే ఏమన్నారు, ఇంత పెద్ద ఉంగరం పెడుతున్నారు నాకని అన్నది. అనేసరికల్లా నీకు వద్దన్నప్పుడు నాకే ఇవ్వు అని అన్నాడు ఆయన. ఆయన వేలు ఉంగరం తన జబ్బు తగ్గించిన ప్రీతితోటి, నువ్వు నీకు వద్దనిపిస్తే ఇంకెవరికి ఇవ్వబోక నాకే ఇద్దుగానిలే అన్నాడు. సరే ఆ ఉంగరం పెట్టుకుంది వేలికి. ఆ అమ్మాయి కూడా దేశాటానికి బయలుదేరింది. క్రమంగా అటాటాటాట కాశీనగరానికి చేరింది. ఈ కాశీనగరంలో ఒక రాజకుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆవిడ పేరు విమలాదేవి. భర్త లేడు. ఆవిడకి నీలవేణి అని ఒక కూతురు ఉంది. పిల్ల బాగుంటుంది. ఈ జయంతుడు కాశీరాజ్యానికి వచ్చాక అతనికి దృష్టి ఈ నీలవేణి మీద పడింది. ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటానని కబురు చేశాడు. చేస్తే వాళ్ళు ఇంకా ఒప్పుకోలే. వీళ్ళు చాలా సామాన్య కుటుంబీకులు, అవతానికి రాజకుటుంబమే కానీ ఆస్తి స్వాస్థ్యం ఉన్నవాళ్ళు కాదు. కానీ జయంతుడికి పెళ్ళయిందని, పెళ్ళి ఇష్టం లేక దేశాంతరాలకు వచ్చాడని ఒక వార్త ఉన్నది వాళ్ళకి తెలుసు. ఈవిడ ఈ అమ్మాయి మన మాలిని అని ఆ విమలాదేవి గారింటికి చేరింది. ఓకే, దేశాటం చేస్తూ తీర్థయాత్రలు చేసుకుంటూ వీళ్ళింటికి చేరేసరికల్లా సరే ఆవిడ ఒక సందర్భంలో చెప్పింది, ఈ పిల్లాడు ఒక అబ్బాయి అడుగుతున్నాడు, అతనికి వివాహం అయిందంటున్నారు, అది ఇది అనేసరికల్లా ఇవి బాగా ఆలోచించుకుని ఏం చేసింది, వాళ్ళకి నిజం చెప్పేసింది. నేనే అతని భార్యని, ఓ పని చేయండి, పిలిపించండి, ఈ అమ్మాయి మాట్లాడతాను, ఈ అమ్మాయితో మాట్లాడతానని అడుగుతున్నాడు. పిలిపించండి, నేను చెప్పినట్టుగా మాట్లాడితే చాలు, మీకు అనంతమైన సంపద మీ పరం చేస్తానని ఒప్పించుకుంటే సరే ఏం చేసింది, అతన్ని జయంతుడికి కబురు చేయించింది. జయంతుడు వచ్చి వీళ్ళతో మాట్లాడినప్పుడు సరే నీలవేణి పెళ్ళికి ఒప్పుకున్నట్టుగా ఒప్పుకుని ఏదైనా ఇవ్వమని ఏం చేసింది, తన ఉంగరమేమో అమ్మాయికి ఇచ్చింది. అమ్మాయికి ఇస్తే అమ్మాయి ఏం చేసింది, ఉంగరాలు మార్చుకుందాం మనం అని చెప్పేసి జయంతుడి ఉంగరాన్ని నీలవేణి తీసుకుంది. నీలవేణి దగ్గర ఉన్నటువంటి మాలినికి రాజుగారు ఇచ్చిన ఉంగరం ఉంది కదా, అది ఇతనికి ఇచ్చేసరికల్లా సరే వివాహం చేసుకుందాం అనుకున్నాం. ఇంతలో ఏమైంది, ఈ మాలిని చనిపోయినట్టుగా ఒక వార్త పుట్టించారు. ప్రయాగలో ఎక్కడో మాలిని మరణించిందని. సరే ఇతనేమనుకున్నాడు, మాలిని ఎలాగో మరణించింది, ఈ లోపల తల్లి ఉత్తరం రాసింది. ఉత్తరం రాసి మాలిని మరణించిందని వార్త వచ్చింది, మరి నువ్వు ఇంటికి వచ్చేసి అమ్మాయికి తిలోదకాలు అవి ఇవ్వాలి కదా, భార్య కదా అనేసరికల్లా ఇతను బయలుదేరాడు. తను బయలుదేరి తల్లి దగ్గర మరి వివాహం చేసుకోవాలని అమ్మ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని కూడా రమ్మన్నాడు. విమలాదేవిని నీలవేణిని కూడా రమ్మన్నాడు. వాళ్ళతో పాటు మాలిని కూడా బయలుదేరి. ఇంతలో ఏమైంది, ఈవిని చూడ్డానికి లక్ష్మీదేవిని చూసి చాన్నాళ్ళు అయిందని రాజుగారు ఆ ప్రాంతం వైపుకి ఏటో విడిది చేయడానికి వెళ్తూ రాజుగారు శశిభూషణుడు ఇద్దరు కలిసి ఈ లక్ష్మీదేవి గారి దగ్గరికి వెళ్ళారు, జయంతుడు వాళ్ళ అమ్మ దగ్గర. అదే సమయానికి ఇతను వచ్చాడు.
వచ్చేసరికల్లా మాలిని ఎలా ఉంది ఏమిటి అని రాజుగారు అడిగేసరికల్లా మాలిని చనిపోయిందన్న వార్త చెప్తే ఆయన చాలా బాధపడ్డాడు. అయ్యో నాకు వైద్యం చేసింది ఎంత చక్కటి పిల్ల, జయంతుడికి ప్రాప్తం లేకపోయిందంటే శశిభూషణ్ అన్నాడు, జయంతుడు ఎట్లాంటి దురదృష్టవంతుడు, రాజు మాట నిలబెట్టలా, తల్లి మాట నిలబెట్టలా, భార్యని పోగొట్టుకున్నాడు. సరే ఈ మాటల సందర్భంలో ఈయన జయంతుడికి వేలుకున్న తన ఉంగరాన్ని చూశాడు రాజుగారు. ఆయనకి ఏం డౌట్ వచ్చింది, మాలిని చనిపోవటం ఏంటి, జయంతుడే దాన్ని చంపేశాడు. ఆ పిల్ల వేలికి నేను ఇచ్చిన ఉంగరం ఉంది. అమ్మాయి ఏం చెప్పింది, నా ఉంగరాన్ని మళ్ళీ మీకే ఇస్తానది, నేను పెట్టుకోలేకపోతే మీకే ఇస్తానది. నా దగ్గరికి రావాల్సిన ఉంగరం జయంతుడి వేలికి ఎలా వచ్చింది, జయంతుడి వేలికి ఎలా వచ్చింది అనేసరికల్లా వెంటనే జయంత చెప్పు, నిజం చెప్పు, నువ్వు మాలిని నువ్వు నా ప్రాణదాత, ఆ పిల్లని నువ్వు చంపేసి ఉంటావు, ఈ ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చిందని చెడామడ అరిచాడు ఆయన. అరిస్తే ఇతను పెళ్లి సంబంధం మాట చెప్పకుండా ఎవరో ఒక అమ్మాయి ఎక్కడికో వెళ్తూ నా మీద విసిరేసిందని నువ్వు కట్టుకథ ఏదో చెప్పబోయాడు. చెప్పినా రాజు నమ్మల. ఈ వీడే ఆ మాలిని ఏలుకోవటం ఇష్టం లేక ఆ పిల్లని చంపేసి ఉంటాడు, అందుకే దాని వేలు ఉంగరం వీడి దగ్గరికి వచ్చింది, లేకపోతే ఎట్టా వస్తుంది నీ దగ్గరికి. అది ఇంతలో ఏమైంది, ఆ సుభద్రాదేవి మన విమలాదేవిను కూతురు ఈవిడ అమ్మాయి నీలవేణి వచ్చేసరికల్లా మాట్లాడుకుంటే ఇతను ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకోదలుచుకున్నానని చెప్పేసరికల్లా ఆ అమ్మాయి ఏమంది, నేనేం వివాహం చేసుకోను, ఈయన నాకేమి ఇవ్వలేదు, ఈ ఉంగరం ఈవిడ ఇచ్చిందంటే నేను ఎక్కడిచ్చాను నాకు తెలియదు అంటుంది అమ్మాయి. రాజుకు అర్థం కాల. ఇతను వీళ్ళ పేరు చెప్తాడు, వాళ్ళేమో మాకు తెలియదు అంటారు, నేను ఈ అమ్మాయికి ఉంగరం ఇచ్చానంటాడు, నాకేం ఉంగరం ఇవ్వలేదు, నా వేలికి ఉంగరం ఏమీ లేదంటుంది అమ్మాయి. ఇతను ఉంగరం ఏమైంది, ఇంతలో మాలిని వచ్చి ప్రభువుకు నమస్కారం చేసింది, అత్తగారికి దండం పెట్టింది, శశిభూషణ్కి దండం పెట్టేసరికల్లా ఆయన వాళ్ళని, అమ్మ బతికే ఉన్నావా, నువ్వు చనిపోయావని చాలా బాధపడుతున్నాం మేము అనేసరికల్లా నేను బతికే ఉన్నాను. అయితే ఇతను అన్నాడు, నేను మాలిని కంటితోటి చూడలే ఇప్పటిదాకా, ఇప్పుడే చూస్తున్నా, ఆ ఉంగరం నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అంటే నేనే ఇచ్చాను, ఇదిగో ఈ ఉంగరానికి మారుగానే తన చేతికున్న ఉంగరం చూపించి, ఆ చేతి ఉంగరం ఎవరిది, జయంతుడిది. వాడు ఏం చేశాడు, రాశాడు ఉత్తరం, నా ఉంగరం నీ చేతికి చేరితేనే నువ్వు నా భార్య అయినట్టు అని చెప్పాడు. ఇప్పుడు ఉంగరం చేస్తే భార్య అయిన ఒప్పుకోవాల్సిందే కదా, అంతేగా. నిర్ఘాంతపోయాడు అతను. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నాకు ఇంకో దారి లేకపోయింది, నేను కావాలని చేయకుండానే ఇలా జరిగింది, ముందు అతను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో మీకు వైద్యం చేయలే, మీరు అన్నారు కాబట్టి నేను అతన్ని చూపించాను అనేసరికి జయంతుడు కూడా సర్దుకున్నాడు. అతను పెళ్ళినప్పుడు చూసిన పిల్ల వేరు, ఈ 3 సంవత్సరాల్లో ఈ అమ్మాయి ఇంకా చక్కగా తయారైంది. నీలవేణిని మాలిని పక్కపక్కన చూస్తే మాలిని బాగుందనిపించింది. తర్వాత రెండోది ఇంత ప్రయత్నం చేసి తను ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఇంత ప్రయత్నం చేస్తుంటే అతనికి ఆమెకు ఎంత ప్రీతి ఉంది తనంటే, అంతేగా. దాంతో సర్దుకొని ఒప్పుకున్నాడు, నువ్వు నన్ను జయించావు, నువ్వు నన్ను గెలుచుకున్నట్టే, ఇప్పుడు ఇంత ప్రయత్నం చేసి ఆ ఉంగరం తన చేతికి వచ్చేలాగా చేసుకుంది, ఇప్పుడు వాళ్ళనైనా ఒప్పించుకుంది కదా. దాంతో రాజుగారికి దండం పెట్టి, మీరు చేసిన పెళ్ళిని నేను నిలబెట్టుకుంటాను, మాలిని నేను నిలుకుంటాను, నాతో పాటే ఉంటుంది, మేము ఇంకా భార్యాభర్తలుగా జీవిస్తామని రాజుకి అమ్మకి దండం పెట్టాడు. మాలిని ఏం చేసిందంటే తన అత్తగారు తనకి ఇస్తానన్న బంగారాన్ని అంతని ఈ నీలవేణికి ఇచ్చేసింది. ఎందుకంటే ఆమె వివాహం అవ్వాలి, వాళ్ళకి దగ్గర డబ్బులు లేవు కదా, మాట ఇచ్చింది కదా, అనంతమైన ధనం ఇస్తాను. ధనంతో వాళ్ళని కాశీ నగరానికి పంపించేసి ఈ మాలిని జయంతుడు కలిసి రాజుగారి సేవలో తరించడం కోసం మళ్ళీ విదేహ రాజ్యానికి వెళ్ళిపోయారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.